నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత నాసిరకంతో నిర్మించారు అనేది ఈరోజు బయటపడుతుంది. అంతకుముందు మనం చూసుకుంటే ఋషికొండ ప్యాలెస్లో కూడా వర్షానికి నీళ్లు కారడం చూసాం. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టారో అక్కడ కూడా నాసిరకం బయటపడింది. మరి దీన్ని ఎలా చూడాలి అంటే, మేము అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మొన్నటి వరకు ఋషికొండ ప్యాలెస్ ఒకటే అన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీళ్ళు కారుతుంది అనుకున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆ ముందు కట్టిన ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో నుండి కూడాను నీరు కారడం అనేది ఈరోజు వీడియో చూస్తే అర్థమైంది. అంటే 200 కోట్ల రూపాయలు పెట్టాము అంటే ఇదా సార్? ఇంత నాసిరకంతో ఎలా కడతారు? అంటే మీరు మనకి గ్రామాల్లో చాలా వాడుకలో ఉన్న ఒక సామెత వినుండాలి. కాపురం చేసే తీరు కాళ్ళగొళ్ళ నాడే తెలుస్తుంది అంటారు. అలాగే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన పాలన తొలి అడుగులు వేస్తున్న మొదటి వారం 10 రోజుల్లోనే తేటతెల్లమైంది. ఆయన ఏం చేశారు? ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులు IAS IPS అధికారులతోటి ప్రజావేదికలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సమావేశం ముగింపు సందర్భంగా ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఈ కట్టడాన్ని రేపొద్దున కూల్చేయండి అన్నాడు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన సరికొత్త కట్టడం అది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది నిర్మాణం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉంది, ఇది ఇట్లాగే ఉంచితే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నన్ను కలవటానికి వచ్చే ప్రజలతో మమేకం అవటం కోసం ఈ హాల్ నాకు కేటాయించండి అని ఆయన లేఖ రాశాడు. ఒకవేళ ఆయన కేటాయించాల్సి వస్తామో అని చెప్పని ఆలోచన ఉంటే అది ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్. అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడదీసి ఇంకో దగ్గర బిగించుకోవచ్చు. మహా అయితే ఆ దాన్ని డిటాచ్ చేయడానికి అయ్యే ఖర్చు, వేరే దగ్గర ఇన్స్టలేషన్ చేయడానికి ఎరెక్షన్ చేయడానికి అయ్యే ఖర్చు తప్పితే వేరే పెద్ద నష్టం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రొక్లైనర్లు పెట్టి దాన్ని నేలమట్టం చేసి కొత్తగా నిర్మాణం చేసిన సంస్థలు ఆఖరికి ఏసీలు కూడా తీసుకొని ఇలా బయటికి. అంటే ఏ విధానాన్ని ఆయన, ఏ విధమైన సంకేతాన్ని ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు? మైన్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్, ఐఎమ్ ఏ డిస్ట్రక్టర్. నేను వినాశనం కోరుకునే విధ్వంసకారుణ్ణి. నా పాలనలో మీరు నేను నిర్మాతను అని చెప్పని ఆశించొద్దు. నా పాలన అనేది విధ్వంసం, కూల్చివేతలు, ఆక్రమణలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు ఇవి మాత్రమే కొనసాగుతాయి అని చెప్పని తొలి వారంలోనే ఈ కట్టడం కూల్చివేత ద్వారా ఒక సంకేతం ఇచ్చాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం చేసుకున్న అదృష్టవశాత్తు ఆయన హయాంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాల. ఒకవేళ ఇటువంటి డిస్ట్రక్టివ్ చేత్తోటి ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం కనుక జరుగుంటే ఏం జరుగుండేది? ఆయన ఏం చేయకుండా ఉంటేనే ఆయన పోలవరం టెండర్లు అప్పటి వరకు సక్సెస్ఫుల్గా నిర్మాణం చేస్తూ ఉన్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని తప్పించి పనులు చేయకుండా ఆపేసిన పర్యవసానం భారీ వరద వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి కాపర్ డ్యాముల్లో కూడా లీకేజీలు వచ్చినాయి. అంటే ఇంకొన్నాళ్ళు ఉంటే పోలవరం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయేది. అంటే ఈయన ఇదే విధంగా కనుక కొనసాగున్నట్టయితే. కానీ ప్రజల అదృష్టం బాగుండి ఆయన హయాంలో ఇంకే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాల. ఏం చేయకుండా ఉంటేనే మనం చూసాం. 2021 నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 2022 ఆగస్టు 5 పులిచింతల గేటు కొట్టుకుపోయింది. 2022 ఆగస్టు 26వ తారీఖు గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయి. ఏం చేయకుండా ఉంటేనే ఆయన. మరి ఇంకా ఈ అంటే ఈ డిస్ట్రక్టివ్ చేతితోటి ఇంకేదైనా నిర్మాణాలు కనుక చేస్తున్నట్టయితే అవి కూడా ఈ గేట్లు డ్యాములు కొట్టుకుపోయిన ఖాతాలను చేరుండేవి.
ఆయన హయాంలో మనసు పెట్టి చేసి 2 పనులు చేశాడు. ఒకటి, విశాఖపట్నంలో రిషికొండ మీద ఒక ప్యాలెస్ నిర్మాణం చేశాడు. ఆ ప్యాలెస్ నిర్మాణం ఇందాక మీరు ప్రస్తావించింది 60 ఎకరాల రిషికొండ మీద 9.8 ఎకరాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకొని 20 ఎకరాలు కొండదొలిచి అక్కడ పర్యావరణ అనుమతులు సిఆర్జెడ్ నిబంధనల మొత్తాన్ని ఉల్లంఘించి దాదాపుగా 1,60,000 క్యూబిక్ స్క్వేర్ మీటర్ 1,60,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో భవనాలు నిర్మించాడు. సరే, ఎందుకు నిర్మించావయ్యా ఈ భవనాలు, దీనివల్ల ఏంటి ఉపయోగం అని అంటే, అతి ఖరీదైన 12 బెడ్రూమ్లతోటి ఒక భారీ రెసిడెన్షియల్ హౌస్. ఎవరుంటానికి అందులో? రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి ఆయనే వస్తే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటింపజేసుకొని ఆయన సతీమణి సముద్రానికి అభిముఖంగా ఆ కొండ మీద, అంటే వాళ్ళ పాదాల చెంతన విశాఖపట్నం సముద్రం ఉండే విధంగా డిజైన్ చేసుకొని కట్టించుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే ప్రజలు ఒకటి తలిచారు అని చెప్పని ఈయన ఆశలకి ఆకాంక్షలకి భిన్నంగా ప్రజలు స్పందించారు. ప్రజా తీర్పు ఆయనకు అనుకూలంగా రాలా. అదృష్టవంతుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ప్రజా తీర్పు కనుక ఆయనకు అనుకూలంగా వచ్చి విశాఖపట్నం రిషికొండలో కనుక ఆ ప్యాలెస్ లో ఆయన కనుక కాపురం ఉన్నట్టయితే, మొన్న చూసాం కదా వర్షాలకి ఆ సీలింగ్ మొత్తం కింద పడింది. అప్పుడు ఎవరి మీద పడేది? అయితే జగన్ గారు లేదా భారత్ గారు వాళ్ళని ఎత్తున పడి ఉండేది. అది వాళ్ళు ఎవరు లేకపోబట్టి ఇప్పుడు కింద అందులో ఎవరు కాపురం లేరు కాబట్టి కింద పడింది. అలాగే విశాఖపట్నం పీడబ్ల్యూడి గ్రౌండ్ లో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం పేరిట 15 ఎకరాలు కేటాయింపు చేశారు. అక్కడ ఒక ధ్యాన మందిరము, అంబేద్కర్ గారి రీసెర్చ్ సెంటరు, అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహం పెట్టాలి అనేది వాళ్ళ ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు దలిచిన దగ్గర, చంద్రబాబు నిర్ణయం చేసిన దగ్గర నేనెందుకు పెడతా, నాదొక యూనిక్నెస్ ఉండాలి కదా అని చెప్పని పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేది విజయవాడ నగరానికి ఒక పట్టుగొమ్మ. ఎగ్జిబిషన్లు జరిగినా, ఏదైనా మీటింగులు జరిగినా, బుక్ ఫేర్లు జరిగినా అందులోనే జరుగుతాయి. వాటికి ఏటికి అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా వాళ్ళందరిని తరివేసేసి అక్కడి నుంచి ఆ గ్రౌండ్ లో వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు. సరే పెట్టావు, తీరా ఇప్పుడు చూస్తే 2024 జనవరిలో ఆ భవనం ఓపెనింగ్ జరిగింది. రేపు జనవరి వస్తే 2 ఏళ్ళు. ఇప్పుడే ఆ భవనంలో నుంచి నీళ్లు దారల్లా గారుతున్నాయి, ఫౌంటైన్ లో వదిలినట్టుగా. సహజంగా ఒక బిల్డింగ్ లైఫ్ పీరియడ్ అనేది ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేసిన సచివాలయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కేటాయించిన ఛాంబర్లో నీళ్లు గారుతున్నాయి, నాణ్యత లోపం అని చెప్పి నానా యాగి చేశాడు. కానీ 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక్కరోజు కూడా నీళ్లు గారలా. ఎందుకనో అంటే ఏంటి, అక్కడ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు నాటి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడం కోసం నీళ్లు ఆయనే కార్యలాగా చేశాడు. కుట్రపూరితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం అటువంటి చిల్లర పనులు పాల్పడ్డాడు. లేకుంటే మరి ఆ రోజు గారిన నీళ్లు 5 సంవత్సరాలు ఈయన పరిపాలనా హయాంలో ఎందుకు గారలా? ఇవాళ ఈయన ద్వారా నిర్మాణం జరిగిన 2 భవనాలు, ఒకటి విశాఖ రిషికొండ, 2 అంబేద్కర్ గారి విగ్రహం. ఆ విగ్రహ పీఠం దగ్గర ఒక 3-4 అంతస్తులు ఎత్తున ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఉంటుంది, భవనం లాంటిది. దాంట్లోంచి నీళ్లు కారుతున్నాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇవి చూసిన తర్వాత ప్రజలైతే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసారు. మా అదృష్టం బాగుండి, ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు వాటి దిగువనున్న ప్రజలందరూ కూడా ఈ మహానుభావుడి హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకపోవటం వల్ల మా అదృష్టం బాగుండి మేము మా పిల్ల జల్లతో సుఖంగా ఉండగలుగుతున్నాం. ఈయన హయాంలో కనుక ఆ ప్రాజెక్టులు కానీ పూర్తి అయినట్టయితే వరుస పెట్టుకుని తుడిచిపెట్టుకుపోయేవాళ్ళం. ఎందుకంటే ఈయన హయాంలో నిర్మాణం చేసింది ఏం చేశాడు అని అంటే, సెంటు స్థలాల్లో టిక్కీలు లాంటి ఇళ్ళు అక్కడ కొన్ని అవి ఇన్కంప్లీటెడ్ గా ఉన్న కాలనీలే ఎక్కువ, కంప్లీట్ చేసిన కాలనీలు చాలా కొద్దిగా ఉన్నాయి. వాటి నాణ్యత ఎట్లుంది అనేది ఈ మధ్య చూస్తున్నాం మనం. గట్టిగా 2-3 కనుక తోస్తే గోళ్ళ పడిపోతున్నాయి. ఆ విధమైన నాణ్యతతో కట్టిన ఇళ్ళు, ఇట్లా నీళ్లు ఎలుస్తున్న అంబేద్కర్ విగ్రహం, లేదంటే సీలింగ్ కూలిపోయిన రిషికొండ ప్యాలెస్,
వీటిని చూపించి ఈ 5 సంవత్సరాల కాలంలో 11 లక్షల రూపాయలు అంటే దాదాపుగా బడ్జెట్ ఎలకేషన్స్ కాకుండా 9,74,000 కోట్ల రూపాయల అప్పులు వారసత్వంగా ఇచ్చి ఈ రాష్ట్రానికి ఈ ద్వారా ఇచ్చిన ఆస్తులు ఏంటంటే ఈ చాలీచాలన క్వాలిటీతో నిర్మాణం చేసిన ఈ 2 కట్టడాలు.